డార్క్ కామెడీ ఎక్కువైపోయింది. బూతులు మాట్లాడి నవ్విచ్చే స్టాండప్ కామెడీ వల్ల ఒకప్పుడు స్టాండప్ కామెడీ అంటే మాటలు చెప్పి చేసే చేష్టలు. మన తెలుగు వాళ్ళని ఇంప్రెస్ చేయడం కష్టం. 2 ఈజీగా మనం బోర్ కొట్టేస్తాం. 3 ఈజీగా తీసి పడేస్తారు. 400 కోట్లు 500 కోట్ల సినిమా తీసినా కూడా నువ్వు 4 గంటలు చూసేసి దాన్ని బయటకు వచ్చి జడ్జ్ చేసేస్తున్నావు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక స్టాండప్ కామెడీ ఎంత? బూతులు తిట్టడం అనేది చాలా కూల్ థింగ్. అది నేర్చుకున్నారు, అది నీకు సొంతగా వచ్చింది కాదు. వద్దాఫ అని అనగలం, అందుకని అని అనలేం. సెల్ఫ్లెస్ పర్సన్ ఏమడినా చేస్తాడు. అంటే ఏదైనా ఆపదలో ఉన్నావంటే ముందుకు వస్తాడు. నాని నేను ఇవ్వగలిగేది టైమే. ఖర్చు పెట్టేంత డబ్బులు నా దగ్గర లేవు, అంత ఆస్తులు ఏం లేవు. మన చుట్టూరా 4 మనుషులు కావాలి మాట్లాడుకోవడం, అంతే. ఈ రోజుల్లో 4 మనుషుల్ని సంపాదించుకోవడం చాలా కష్టం. నానికి టాలెంట్ ఉంది, కానీ సాలిడ్ బ్రేక్ అనేది ఇండస్ట్రీలో రాకపోవడం కాదు. 2 అడ్డంకులు వస్తాయి. 1 రెస్పాన్సిబిలిటీస్, 2 ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్బా ఏం వెళ్తాను లేదు. యూ ఆర్ బాండెడ్ స్లేవ్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎ శాలరీ. అన్ని డ్రగ్గుల్లో కన్నా విపరీతమైన భయంకరమైన డ్రగ్ శాలరీ. తక్కువ ఫ్రెండ్స్, ఉన్న ఫ్రెండ్స్తో ప్రేమలు, అనుబంధాలు, పార్టీలు, చిల్ అవ్వడం, ఇదేనా లైఫ్. ఇంతకు మించి లైఫ్ ఏమీ లేదు. ఎవడు ఏం చేసినా చివరికి ఆ నలుగురితో కూర్చుని 2-4 బీర్లు వేసి మంచి పాప్కార్న్ తింటూ మాట్లాడుకోవడం, చిల్గా ఉండడం, ఇదే చూసుకుంటాడు తప్ప ఇంతకు మించి ఏం లేదు. నువ్వు ఎంత పరిగెట్టినా అదే సైకిల్. మనుషులతో తిరుగుతావు కానీ మనుషులు నమ్మవు. నా పాస్ట్లో తగిలిన దెబ్బలు, దానివల్ల నేను ఇలా మారిపోయాను. అంటే ఇంత తెలివైనడు కూడా దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగిలాక తెలివినాడు అవుతాడు. ఆర్జేగా రిజైన్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబర్ అవుదాం అనుకున్నాను. మళ్ళీ ఆ రిజైన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి రీజన్? రేడియో జాకీగా మానేసిన ఎవ్వరూ మళ్ళీ వెనక్కి వచ్చి రేడియో జాకీ అవ్వలేదు. అయితే అన్నిటి గురించి చెప్తావు కదా, ఇప్పుడున్న లవ్ స్టోరీస్ గురించి చెప్పు. ఇప్పుడు లవ్ స్టోరీలు అడుగుతున్నాను అసలు ఇప్పుడు లవ్ గురించి మెత్తకు, అది నాకు ఒళ్ళు మండిపోతుంటుంది. అమ్మ. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు హైడ్రీమ్ మీడియా. ఈరోజు నా ముందు నా గెస్ట్ నా ఫ్రెండ్ నాని, ఆర్జే, విజే, యాక్టర్, రైటర్ అండ్ స్టాండప్ కమేడియన్. బ్రోతో మాట్లాడి కొంచెం మంచి నీతి వాక్యాలు చెప్తా ఉంటాడు ఇన్స్టాగ్రామ్లో. మాట్లాడదాం మనోడి గురించి ఏంటి, ఎందుకు ఇన్స్టాగ్రామ్స్లో రీళ్ళు, వై ఆర్జే, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ నాని, ఎలా ఉన్నావు? హాయ్, సూపర్. నేను చిన్న అచీవ్మెంట్ చెప్తా, ఓకే? నీ వీడియోలు చేసి దగ్గర నుంచి నీతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యి మళ్ళీ నీతో ఇంటర్వ్యూ చేసేదాకా వచ్చేసావు. అది నీ సక్సెస్. అన్ని సక్సెస్లో ఇది వచ్చిన సక్సెస్. చిన్న సక్సెస్ ఏమో, పెద్ద సక్సెస్. అందరికీ తెలుసావు. ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయావా? ఇన్ఫ్లుయెన్సర్ అయ్యావని అనుకోవచ్చా? అది జనాలు చెప్పాలి. బేసికల్గా ఇన్ఫ్లుయెన్సర్కి ఒక కొలమానం ఏం లేదు కదా. అంటే ఇదైతే ఇన్ఫ్లుయెన్సర్ అవుతారు, ఇది అవ్వకపోతే ఇన్ఫ్లుయెన్సర్, అలా కొలమానం ఏం లేదు. ఇప్పుడు నీకు ఫేస్ వాల్యూ ఉండి నువ్వు మాట్లాడితే ఆబ్వియస్లీ నిన్ను ఎవరు చేస్తారు, అంతే. అది ఇన్ఫ్లుయెన్స్ కదా. అది ఇన్ఫ్లుయెన్స్ టైప్. నీతో కాదు. ఆర్జే ఎందుకు అవ్వాలనుకున్నావు? ఆర్జీ నేను అవ్వాలని అనుకోలేదు. అది నేను నాది బ్యాక్గ్రౌండ్ ఇన్కమ్ ట్యాక్స్, బీకామ్ ఇన్కమ్ ట్యాక్స్ బ్యాక్గ్రౌండ్. బీకామ్లో ఫిజిక్స్ ఉందని అడక్కు, ఓకే? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నాది. కానీ మా యూనివర్సిటీలోకి క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వచ్చారు, అక్కడ సెలెక్ట్ అయ్యాను. ఓకే, ఇంకా అదే కంటిన్యూ అయిపోయాను. అంటే బేసికల్గా అక్కడ వచ్చారు, సెలెక్ట్ అయ్యాను. ఒక 1 year తర్వాత మమ్మల్ని ట్రైనింగ్ తీసుకెళ్లారు మైకాకి. ముద్ర ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అహ్మదాబాద్ అని ఉంటుంది, అక్కడే తీసుకెళ్లారు. అప్పుడు తెలిసింది ఆర్ట్స్, సైన్స్, ఫిజిక్సే కాదు, బేసిక్గా బయట ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఇది చదువుకోవాలని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి డిగ్రీ 3 years చదివి మళ్ళీ మాస్ కమ్యూనికేషన్స్ చేసి ఇది కంటిన్యూ చేశాను. ఇంకా బాగుంది కదా అని. అవును. ఇండియన్ ఐడల్ ఫస్ట్ సీజన్ చేసావు, దాని తర్వాత మళ్ళీ ఇది చేసావు. ఇప్పుడు చేస్తున్నావు. ఎలా అప్రోచ్ అయ్యారు? ఇది నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మన ఇద్దరు కామన్ ఫ్రెండ్ అనొచ్చేమో. ఓకే. ఆర్జే చైతు అని చెప్పి. సో చైతుకి ఒక డైరెక్టర్ ఉన్నారు, భరత్ అని చెప్పి. భరత్ ఎంక్వైరీ చేశాడు, నాకు ఒక రైటర్ కావాలి, మంచిగా కొంచెం ట్రెండీగా రాసేవాళ్ళు కావాలి, మంచిగా రాసేవాళ్ళు కావాలి అని చెప్తే, అన్న మా నాని ఉన్నాడు రాస్తాడని చెప్పన్నారు. అలాగా నన్ను పిలిచారు, వెళ్ళి ఒక 2-3 టెస్టులు పెట్టారు, బాగా రాశాను, సెలెక్ట్ అయ్యాను. సీజన్ 1 అలా అదే ఎంట్రీ. స్టాండప్ కమెడియన్ చేయగలగా అంటే ఇలా చేయగలను అని నీకేం తెలుసా? లేదు.
నేను నిజం చెప్తున్నాను. తాగితే చేస్తావు అంతే. కానీ స్టాండప్ కామెడీ నేను పర్టికులర్గా జోకులు రాసుకుని కన్స్ట్రక్టివ్గా చేస్తే ఇది నవ్వు వస్తుంది నాకు తెలియదు. అది నేనేంటి నాకున్న బాధలు చెప్పుకుంటా, నేను పడిన బాధలు చెప్పుకుంటా, అవతల నవ్వుతున్నాడు, ఓకే అది కామెడీయే కదా. నీకు సేమ్ కామెడీ కొలమానం ఏం లేదు, నువ్వు ఏం చేసినా కామెడీయే. నాకు బాధపడేది నీకు నవ్వు వస్తుంది, అది కామెడీయే. నా బాధ నీకు కామెడీ. అలాగే వచ్చింది తప్ప ఏదో పెద్ద అవుదాం ఇంకా పొద్దున్నే లేచి ఇన్సెట్ చేసుకుని జోకులు రాసుకుని అదేం లేదు. నిజంగా నాకు లేదు, రాలేదు కూడా. హైలైట్ అయిన పాయింట్ 90s కిడ్స్ కోసం మాట్లాడి 90s కిడ్స్ 90s వర్సెస్ మీకు 90s 90s నేను 90 అంటే లైక్ 85 to 90 లో పుట్టాను కాబట్టి ఇంకా 90s అలా చెప్తా. అందరికి క్లారిటీ చేద్దాం అనుకుంటాను. ఇగో ఈ సో కాల్డ్ జెన్జీను ఇవాళ అంటున్నారు సార్. నువ్వు 85 లో పుట్టినాడికి నిన్ను 80s కిడ్స్ అని ఎందుకు అంటారు? ఇప్పుడు నీకు వచ్చేది 5 ఏళ్లకి, అవునా? నీ షూ లేసులు కట్టుకోవడమో నువ్వు నీ చెడ్డీ నువ్వు వేసుకొని తెలిసేది నీకు అట్లీస్ట్ ఒక 6-7 ఏళ్ళు అవుతాయి. అంటే నీకు నువ్వు 90s లో ఉన్నట్టే. ఆబ్వియస్లీ నువ్వు టెక్నికల్లీ నువ్వు 90s కిడ్వే, నువ్వు 80s లో నీకేం తెలియదు. నువ్వు 80 లో పుట్టి చేస్తే నువ్వు 80s కిడ్ అవుతావు. 85 లో పుట్టిన తర్వాత నువ్వు 80s కిడ్ ఎందుకు అవుతావు? 85 లో పుట్టావు, 85 తర్వాత పుట్టినాను అందరికి అంతే ఇంచుమించాలంటే వయసుదే ఉందిలే. 90s బ్యాచ్ ఇప్పుడున్న బ్యాచ్కి నార్మల్గా అప్పుడు కనెక్ట్ అయ్యే మాటలు కొన్ని చెప్పావు, లైక్ అవును ఇలా మీకు అర్థం కావట్లేదు మొత్తం ఇదైపోతుందని. అంటే నీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యిందా, లేకపోతే ఎవరైనా వచ్చి నీకు ఎక్స్పీరియన్స్ చెప్పారా? ఎక్స్పీరియన్స్ అవ్వడం ఉంది. ఇప్పుడు నువ్వైనా నేనైనా అంతే. సరే నువ్వు 90s లో పుట్టలేదు నాకు తెలియదు, బట్ ఇన్ జనరల్గా చెప్పాలంటే ఇప్పుడు నడుస్తున్న సినారియో ఏంటి? నువ్వు జాబ్ చేస్తున్నావు, నువ్వు ఈ పాటికి జాబ్ చేసి నీకు ఒక 7-8 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే నువ్వు 90s కిడ్వే. ఏం చేసి ఉంటావు నువ్వు? మహా అయితే ఇదే చేస్తావు, నేనైనా అదే చేస్తావు, నువ్వైనా చేస్తావు, ఎవరైనా అదే చేస్తావు. అంటే ఈ అంబానీ కొడుకు తప్ప ఆడ ఎగ్జామ్షన్. ఆడు ఎప్పుడు పుట్టినా పర్లేదు, డబ్బు దొరికి పడతాడు కాబట్టి. స్టాండప్ కమేడియన్గా దేనికి ఎక్కువ అట్రాక్ట్ అయి నవ్వుతారు? ఎలాంటి జోక్స్ వేస్తే నవ్వుతారు? అంటే ఈ మధ్యన డార్క్ కామెడీ ఎక్కువైపోయింది. బూతులు మాట్లాడి నవ్విచ్చే స్టాండప్ కామెడీ వల్ల, ఒకప్పుడు స్టాండప్ కామెడీ అంటే మాటలు చెప్పి చేసే చేష్టలు లేకపోతే ఏవో కొన్ని చేసి నవ్వించే వాళ్ళు ఆడియన్స్ని. కానీ ఇప్పుడు బూతులు మాట్లాడి లేకపోతే ఏమైనా కొన్ని వర్డ్స్ తీసుకొని వచ్చి ఇది ఎక్కువైపోయింది. దీనివల్ల స్టాండప్ కామెడీ అంటే పెద్ద అర్థం లేకుండా పోయింది. ఒకప్పుడు అంత రెస్పెక్ట్ వాల్యూ లేదని నేను అనుకుంటున్నా. దాన్ని నువ్వేం చెప్తావు? మన తెలుగు వాళ్ళకి ఈజీగా మన తెలుగు వాళ్ళని ఇంప్రెస్ చేయడం కష్టం. 2 ఈజీగా మనం బోర్ కొట్టేస్తాం, ఎదుటోళ్ళు బోర్ కొట్టేస్తారు. 3 ఈజీగా తీసి పడేస్తారు. మనం 400 కోట్లు 500 కోట్ల సినిమా తీసినా కూడా నువ్వు 4 గంటలు చూసే దాన్ని బయటకు వచ్చి జడ్జ్ చేసేస్తున్నావు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక స్టాండప్ కామెడీ ఎంత పెద్ద దానికి అంత వాల్యూ ఏం కాదు కదా వాళ్ళకి, వాళ్ళ దృష్టిలో జడ్జ్ చేసేది ఈజీయే. కానీ ఒకటేంటంటే హెల్దీ కామెడీ ఎప్పటికీ ఉండిపోతుంది, బూతుల కామెడీ ఎక్కువ కాలం నిలవలేదు. కానీ ఇప్పుడు జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు దానికి కూడా బాగా అలవాటు పడ్డారు. అంటే లైక్ బూతులు తిట్టడం అనేది చాలా కూల్ థింగ్ అనేది మనం అది నేర్చుకున్నారు. అది నీకు సొంతగా వచ్చింది కాదు, అర్థమైందా? సో అది ఎప్పటికీ మన తెలుగు వాళ్ళని తీసుకోలేవు. వద్దా అని అనగలం, అందుకని అని అనలేము. ఎందుకు అనలేవు? అది నువ్వు నీ బ్రాటప్ అలాంటిది, నువ్వు అలా అంటూ పెరగలేదు. ఇప్పుడు నార్మల్గా బాలీవుడ్లోని నిజంగా ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి పాయింట్ బట్టే బాలీవుడ్లో లైక్ బూతులు ఆడినా ఫైటింగ్లు చేసుకున్నా ఏం చేసుకున్నా వాళ్ళ జనాలు యాక్సెప్ట్ చేస్తారు. మన తెలుగు జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేయరో చెప్పగలవా? నీకు చెప్తా. మనం అన్ని రూటెడ్ ఫ్యానిజమ్స్ అంటే చెప్తాను నీకు. ఎలా అంటే మీ తాతగారు ఏదో సినిమాలో ఒక హీరోకి చూసుంటారు, ఓకే? నువ్వు దాని రిలేటెడ్గా మీ నాన్నగారు అయ్యి ఉంటారు, నువ్వు ఆయన రిలేటెడ్గా నువ్వు చూసుంటావు. మనకి తెలుగు వాళ్ళకి ఎప్పటికీ హీరోలు డెమిగాడ్జే. మనకి ఎప్పుడు హీరోలా చూడలేదు, ఎందుకంటే మన రూట్స్ అలాంటివే. మనకి చిన్నప్పటి నుంచి ఎంటర్టైన్మెంటే సినిమా. మనకి పాలాభిషేకాలు పూలాభిషేకాలు దండలు మేకలు కోయడాలు, లేదంటే మేకలు దండలు వేయడాలు, లేదంటే రక్తాభిషేకాలు అన్నీ గాడ్స్ లాగే చూసాం. సో అలాంటి ఒక హీరో బూతులు తిట్టడం మనకి ఇష్టం ఉండదు, అంటే విలన్ అయితే తప్ప. విలన్ తిట్టే పర్లేదు కదా, మన కథ మనం అన్నీ అలాంటివే కదా. ఓకే, అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను బిగ్ బాస్ షో తీసుకుంటా. బిగ్ బాస్ షోలో అక్కడ బూతులు మాట్లాడతారు, మన తెలుగులో మాట్లాడితే జనాలు యాక్సెప్ట్ చేయరు. మరి దాన్ని ఏమన్నా చేయలేవు. నువ్వు ఇప్పుడు ఒక్కసారి నువ్వు టీవీలోకి వెళ్ళావు, స్క్రీన్ కెమెరా ముందుకు వెళ్ళావు,
నువ్వు 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 గమనించుకోవాల్సింది ఏంటంటే చాలా మంది నిన్ను చూస్తూ ఉండుంటారు. సో అందరూ తీసుకోలేరు. ఇప్పుడు చెప్తా చూడు, నిన్ను బేసికల్గా చిన్నప్పటి నుంచి నేను మీ ఇంట్లో నిన్ను ఒక గదిలో పెట్టి ఎవ్రీ డే ఒక 5 ఏళ్ల పాటు, నీకు వచ్చే టైం 5 ఏళ్ల పాటు అమ్మ నా బూతులు తిట్టుకుంటూ నువ్వు పెరిగావు అనుకో, నీకు వినే బూతులు చాలా కామన్ ఉంటాయి. అవునా? చాలా కామన్గా వినిపిస్తాయి. కానీ నీకు అలా కాదు. ఇంట్లో చాలా పద్ధతిగా మాట్లాడతాం, ఫ్రెండ్స్ దగ్గర ఒకలా మాట్లాడతాం, సేమ్ అంతా అదే రిజంబ్లెన్స్ అంతే. నువ్వు బూతులు తీసుకోలేవు. జెన్జీ బ్యాచ్ గురించి ఏం చెప్తావు? మొన్నటి వరకు జెన్జీ బ్యాచ్ గురించి నాకు ఒక ఇది ఉండేది. అంటే నీకు అది చాలా పాత ఒక ఇది ఉండేది. ఏంటంటే బతకడం కోసం మీ తాతలు ఉద్యోగాలు చేశారు. ఓకే, ఆ బతకడం కోసం అన్నం దొరకడం కోసం మీ తాతలు ఊర్లు వచ్చారు. మీ నాన్నలు బతకడం కోసం ఉద్యోగాలు చేశారు. అంటే ఎవరు పడుతున్నా తిడుతున్నా పడతావు, మనం పడతాము మనం. కానీ ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది నీకు ఫ్యామిలీ పోషించాలి కాబట్టి నీకు రెస్పాన్సిబిలిటీని అంటగట్టారు. అంటే నువ్వు ఫ్యామిలీని పోషించాలి, ముందుకు తీసుకెళ్ళాలి. మీ నాన్న నీకు ఇల్లు ఇచ్చేసాడు, మీ తాత మీ నాన్నకి అన్నం పెట్టాడు, మీ నాన్న నీకు ఇల్లు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు రెస్పాన్సిబిలిటీస్కి అలవాటు పడ్డావు. సో ఇవన్నీ ఈ జెన్జీకి అక్కర్లేదు, ఇది చాయిస్. ఉద్యోగం అనేది చాయిస్. వాళ్ళకి కంఫర్ట్ ఉంటేనే చేస్తావు. కానీ మిలీనియల్స్కి అలా కాదు, బూమర్స్కి అలా కాదు. మిలీనియల్స్ అంతా ఏంటంటే బేసికల్గా నేను నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఈఎంఐలు ఉన్నాయి పెట్టుకుంటారు. జెన్జీకి అక్కర్లేదు. తాత నుంచి తండ్రి వరకు కొడుకు అందరూ సెట్ చేస్తారు వాళ్ళని. వాడికి ఇబ్బంది ఉంటే చేయడు, ఇబ్బంది లేకపోతే చేస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నేపాల్ ఇన్సిడెంట్ తీసుకుందాం. నేపాల్ మొత్తాన్ని జెన్జీసే నడిపించారా? సరే, నడిపించింది మిలీనియలే, కాదనట్లేదు. నడిచిందంతా ఎవరు? అందరూ నడిపించారు. వాళ్ళకి ఏంటి డిస్కంఫర్ట్ వచ్చింది, మొత్తం గవర్నమెంట్ని పడగొట్టేశారు, కొత్తగా నిర్మించుకుంటున్నారు. అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది, మొన్నటి వరకు వీళ్ళ మీద జోకులు వేశారు, కానీ నేపాల్ ఇన్సిడెంట్ తర్వాత నాకు మారింది. వీళ్ళు ఏంటంటే బేసికల్గా నా కంఫర్ట్ ఉంటే, కిక్కులో రవితేజ చెప్పారు, కంఫర్ట్ ఉంటే చేస్తా, లేకపోతే నేను చేయను. ఎందుకు చేయాలి? నాకు అవసరం లేదు. ఇప్పుడు మారిపోయింది అయితే దీని తర్వాత. అంటే మారడం కాదు, వీళ్ళ ఆలోచన విధానం ఇది అని తెలిసింది. నువ్వు ఏదైనా అప్పుడు అనిపిస్తే అలా వాళ్ళ కంఫర్ట్ ఉంటే చేస్తారు, లేదంటే చేయరు. సింపుల్ సి బాత్ అంతే. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. సెల్ఫ్లెస్ పర్సన్ ఏమడినా చేస్తాడు, ఎప్పుడు రమ్మన్నా, అంటే ఏదైనా ఆపదలో ఉన్నామంటే ముందుకు వస్తాడు. నాని ఎందుకు నేను ఇవ్వగలిగేది టైమే. నా దగ్గర అంత డబ్బులేం లేవు, నా ఫ్రెండ్స్కి అంటే ఖర్చు పెట్టేంత డబ్బులు నా దగ్గర లేవు, అంత ఆస్తులు ఏం లేవు. అట్ ది ఎండ్ ఆఫ్ ది ఈరోజు నువ్వు ఇవ్వగలిగేది ఏంటి? మహా అయితే టైం. నేనున్నాను, ఒక సపోర్ట్ చాలు కదా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నీకు నువ్వు రియలైజ్ అయ్యేది ఏంటంటే, మనం అందరం మన చుట్టూరా 4 మనుషులు కావాలి మాట్లాడుకోవడానికి, అంతే. ఇంకేం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఆ 4 మనుషులు ఉంటే చాలు. ఈ రోజులో ఆ 4 మనుషుల్ని సంపాదించుకోవడం చాలా కష్టం. ఎవడున్నాడు? ఎవడు ఈ రోజు నీతో కూర్చుని మాట్లాడతారు చెప్పు? 1 గంట రోజు, 1 గంట చెప్పి యారా బాగున్నావా? చిన్నప్పుడేమో ఏమో దుబ్బుతుంటే ఎవడరా బాబు అని అనుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు వాల్యూ ఎలా తెలుస్తుంది మనకి? మన నాన్న వాళ్ళు ఎందుకు అంటారు ఇంట్లో కూర్చోరా, కాసేపు మాట్లాడరా అని? మనుషులు కావాలి. ఈరోజు మనుషులు దొరకడం చాలా కష్టం. నీకు రాను ఇంకా దారుణం అయిపోతుంది చూడు. ఉండరు నీకు అసలు మనుషులు. ఇప్పటికే మనం మాక్సిమం దూరాలు పెరిగిపోయి, ఇద్దరు పక్కన కూర్చుంటే ఫోన్లో మొహం పెట్టుకుని చూసుకుంటున్నాం తప్ప మొహం చూసుకుని మాట్లాడుకుని తెలియదు. ఏంట్రా ఇంకేదైనా చెప్పరంట, చెప్పరా అని చెప్పి ఫోన్ చూసుకుంటూ ఉంటాం. నువ్వు వాడవా ఫోను? అందరం వాడతావు, నేను అదే అడిక్ట్ అయిపోయాను కాబట్టి చెప్తున్నాను. నేను అది అడిక్ట్ అయిపోయి చెప్తున్నాను. కానీ లేటర్ అని రియలైజ్డ్ ఖచ్చితంగా మనుషులు కావాలి కదా. అట్లీస్ట్ నా వంతు నేను ప్రయత్నం చేశాను అనుకో, 2-3 చేస్తే నేను చేసినందుకు నాకేం చేయగల, ఇది గుర్తుపెట్టుకున్నాడు ఇంకోటి చేస్తే చాలు. ఇప్పుడు నాకు సడన్గా నువ్వు మాట్లాడుతుంటే ఒకటి గుర్తొచ్చింది నాకు. 1985. ఇప్పుడు ఏజ్ బాగానే ఉంటుంది, నానికి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, ఏజ్ ఉంది. కనిపించవు ఎందుకు? జెనెటిక్స్. అంటే మా అమ్మగారు ఇంట్లో మా నాన్నగారు అలా 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 వస్తాయి. ఇదేమి పెద్ద నేనే మెయింటైన్ చేస్తుంది కదా బొక్క, జెనెటిక్సే అది. జెనెటిక్సే, అంతకు మించి ఏం లేదు. అందరికీ అంతే. కొంతమందికి చూడు చిన్నప్పుడే, కొంతమందికి జుట్టిన తర్వాత అలాగే ఉంటుంది. అంత జెనెటిక్స్. నానికి టాలెంట్ ఉంది, అంతా ఉంది, కానీ సాలిడ్ బ్రేక్ అనేది ఇండస్ట్రీలో రాకపోవడం కారణం బద్ధకం. నాకు
నేను ప్రయత్నించాను కదా. బేసికల్గా ఏవి చెప్తాను చూడు, నాకు 2 అడ్డంకులు వస్తాయి. ఒకటి రెస్పాన్సిబిలిటీస్, 2 ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్బా ఇప్పుడు ఏం వెళ్తానులే, సింపుల్. నేను ఎవరిని బ్లేమ్ చేయను. అది జాబ్ వల్లే వచ్చిందే కదా. జాబ్ వల్ల రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని వెళ్ళడానికి టైం స్పేర్ చేయాలి. యాక్చువల్లీ జాబ్ వల్ల బద్ధకం వస్తుంది కదా, వచ్చేస్తుంది కదా. యు ఆర్ బాండెడ్ స్లేవ్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎ సాలరీ. నేను గత 18 ఏళ్ళగా బాండెడ్ స్లేవ్నే శాలరీకి. అది అన్ని డ్రగ్గుల్లో కల్లా విపరీతమైన భయంకరమైన డ్రగ్ శాలరీ. నువ్వు అలవాటు పడ్డావు అంటే పడిపోయినట్టే, అంతే. ఇంకా అంతే. డన్. పాడ్కాస్ట్ చేద్దాం అనుకుంటున్నావు అంట. వచ్చిందా? అయ్యో సాయిరా, వచ్చిందా? అంటే ఎందుకు వచ్చింది ఆలోచన పాడ్కాస్ట్, లైక్ అలా ఆ వేకి? బేసికల్గా నా పాడ్కాస్ట్ అనేది నేను ఎప్పటి నుంచో అనుకున్నది ఇది, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పాడ్కాస్ట్ చేయడానికి నాకు ఎక్కడ అవుతున్నానంటే, సో ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు నాకు కొన్ని విషయాలు తెలుసు. ఆ విషయాలు తెలిసిన వాళ్ళతో కూర్చొని డిస్కషన్ పెట్టుకుందాం. ఇట్స్ కైండ్ ఆఫ్ అ డిస్కషన్ రూమ్ పాడ్కాస్ట్ అంటే. ఇప్పుడు నేను నువ్వు మాట్లాడినట్టు కాకుండా మన ఇద్దరం కూర్చుని ఒక దాని మీద మాట్లాడుకుంటాం. ఇప్పుడు నీకు తెలిసిన సబ్జెక్ట్ ఉంటుంది, నాకు తెలిసిన సబ్జెక్ట్ ఉంటుంది, దాని గురించి మన ఇద్దరం మాట్లాడుకుని నీకు తెలుసా ఇలా జరిగి ఉంటుంది, నాకు తెలుసా, అది నా దృష్టిలో పాడ్కాస్ట్ అదే చేద్దాం అనుకుంటున్నాను. అది ఒక టాపిక్, ఒక 2 టాపిక్స్ తీసుకొని 2 టాపిక్ల మీద అలా డిస్కస్ చేద్దాం. అంతే. నేను లేదు సపరేట్ ఛానల్ అలా కూర్చుని కాఫీ తాగుతూ. నా ఛానలే ఉంది, నాని ఛానల్. అదే నీ ఛానల్లో పెట్టుకొని సపరేట్ చేసుకుందాం. ఏమో మన ఇద్దరం కూడా కూర్చొచ్చు, మనం కూడా వస్తే బాగుంటుంది. మనకు అంత పెద్ద నాలెడ్జ్ ఒక టాపిక్ గురించి నాలెడ్జ్ ఏమి ఉండదు. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్దాం అనుకున్నావు, ఈ ట్రావెల్గా మాట్లాడుకుందాం. ఈ ట్రావెల్ గురించే మాట్లాడుకుందాం. ఏం జరుగుతుంది, ఏం చూసుంటావు, ఏం జరుగుతుంది, రాత్రి పూట వెళ్తే ఏం జరుగుతుంది, పొద్దున పూట వెళ్తే ఏం జరుగుతుంది, ఎన్ని టోల్ గేట్లు ఉంటాయి, ఆ డబ్బులు ఎందుకు దొబ్బేస్తున్నాడు, ఏం చేస్తా, ఇదేగా పాడ్కాస్ట్ అంటే. మన ఇద్దరు పిచ్చాపాటి బాట, కానీ ఇంకోటికి నాలెడ్జబుల్లేగా. స్టార్టింగ్ ఇన్స్టా మీద అంత ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. చూపించాను కానీ పెద్ద సక్సెస్ అవ్వలేదు, అంత ఫాలోవర్స్ రావడం అంతే. కానీ ఒక వీడియో వర్కౌట్ అయిపోయాక ఫాలోవర్స్ వచ్చేసాక ఇంట్రెస్ట్ పెరిగిందా? అంటే జనాలు పెరుగుతున్నారు కదా, మనం వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ పెరిగి రివ్యూస్ అవన్నీ స్టార్ట్ చేసావా? ఎవరికైనా అంతే. నాకు 5 ఏళ్ల కిందట ఇన్స్టాలో 500 మందో 800 మందో ఉండేవారు, అంతే. నువ్వు ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి, నువ్వు చూడు, అన్ని స్క్రోల్ చేసి చూస్తే నేను ట్రై చెయ్యని ఇది లేదు. టిక్ టాక్ గుర్తుందా? నాకు ఈ పిచ్చి టిక్ టాక్ నుంచి ఉంది. నాకు టిక్ టాక్ లో 2500 మంది ఫాలోవర్స్ ఉండేవారు. తక్కువేలే, బట్ అప్పుడులో ఎక్కువ. అప్పుడు ఎక్కువ. అందరూ ఇన్స్టాకి వచ్చాను, చెయ్యని ఏదో ఒక టాలెంట్ చూపించుకుందాం కదా. ఆ టాలెంట్ ఏం ఉండదు, ఇంట్రెస్ట్ డిజిటల్ పెట్టుకుందాం కదా అని ఒక చిన్న ఉండేది. చెయ్యందంటూ ఏదీ లేదు. 80s 90s వెరీలు 1 మిలియన్ వెళ్ళిన తర్వాత కూడా చాలా గ్యాప్ వచ్చింది. మళ్ళీ చాలా ట్రై చేసింది, ఎవరు పెద్దగా ఆదరించలేదు. దాని తర్వాత అందుకోవడం ఇంకా అది అలాగా ఏదో వెళ్ళిందే. 100K ఇస్ నథింగ్ ఈ రోజులో, నాకు తెలుసు ఆ విషయం. బట్ లేదు, 100K ఇస్ నథింగ్ అని అనక, 100K ఇస్ గుడ్, అది బెంచ్ మార్క్ అంతే. ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది అంటే ఏది నెత్తికెక్కించుకోకూడదు అనుకుంటా కదా, అందుకని అలా అనుకుంటాను నేను. బుక్స్ చదువుతావు కదా, ఇంట్రెస్ట్ కదా. బద్ధకం వస్తువులు బుక్కులు చదువుతారా? అంటే నేను బద్ధకం కాబట్టి, నాకు కొంచెం బద్ధకం ఉంది కాబట్టి నేనైతే బుక్కులు చదవడానికి ఇంట్రెస్ట్ పెడతాను. బద్ధకం అంటే బేసికల్గా అంటే నీకు బద్ధకం వల్ల నువ్వు సినిమాల్లోకి దీనికి ట్రై చేయట్లేదు, సినిమా ఆఫర్స్ ట్రై చేస్తున్నాను కానీ ఇండస్ట్రీ అవ్వట్లేదు. అంటే ఏమో మరి, అంటే కంప్లీట్ బద్ధకం అంటే ఆ టైప్ ఆఫ్ బద్ధకం కాదు. పొద్దు నుంచి తిరిగి వచ్చి వర్క్ చేశాం కదా, ఇప్పుడు అలసట వల్ల వచ్చే బద్ధకమే. మరి ఆ అలసట బద్ధకంలోనే బుక్ కూడా చదవాలి కదా. లేదు, పుస్తకం నాకు ఎలా అలవాటు అయిపోయిందంటే, నిన్ను పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం, భోజనం చేయడం, పుస్తకం చదవడం, అలాగా. నీకు బద్ధకిష్టులు చేసే రెగ్యులర్ పనులు ఉంటాయి కదా, అలా అనమాట. రోజు రాత్రి పుస్తకంలో 2 పేజీలు చదువుతాను, పడుకుంటాను, అంతే. అది ఏదైనా అవని. ఇప్పుడు పుస్తకాలు ఎందుకు తగ్గిపోయాయి అంటే, ఇప్పుడు ఆడియో బుక్స్ వచ్చేసాయి, లేదా పాడ్కాస్ట్లు వచ్చేసాయి. అవును, లైక్ ఇప్పుడు కొన్ని యాప్స్ ఉన్నాయి, మొత్తం దాని మీద స్టోరీస్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మోస్ట్లీ ఏంటి, అవి కాకుండా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇదివరకు అవి వచ్చేవి, అవి తగ్గిపోయి ఇప్పుడు ఏమవుతుంది, ఎవరైతే రైటర్లు ఉంటారో వాళ్ళే పాడ్కాస్ట్లు చేస్తున్నారు. సో అది వింటే సరిపోతుంది కదా, ఇంకేం అది వింటూ పడుకుంటా, వాకింగ్ చేయడం, పడుకోవడం, ఏదో చేస్తుంటాను, అంతే. తక్కువ ఫ్రెండ్స్, ఉన్న ఫ్రెండ్స్తో ప్రేమలు, అనుబంధాలు, పార్టీలు, అంతే, చిల్ అవ్వడం,
అంతే. ఇదే నా లైఫ్. ఇంతకు మించి నువ్వు కొత్తగా ఏమైనా చెప్పవా నాకు? చెప్పు, ఇంకో కొత్తగా చెప్పేదనా పోనీ. అంటే ఇది కాదు, ఇది నువ్వేమైనా కొత్త కోణంలో చూసావా లైఫ్ని? నేను కొత్త కోణాలు ఇంకా చూడలేదు, ఇంకా నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. అయితే నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఇంతకు మించి లైఫ్ ఏమి ఉండదు. నేను చెప్పేస్తున్నాను, Life నేను ఆల్రెడీ నీకన్నా ముందున్నాను కాబట్టి నేను వెనక నుంచి చూసి చెప్తున్నా, శివ ఇంతకు మించి ఏం లైఫ్ లేదు చెప్ప, అంతే. ఇంతకు మించి లైఫ్ ఏమీ లేదు. నువ్వేం చేద్దావు చెప్పు, ఏం చేద్దాం? ఇప్పుడు నీకు ఓ పెద్ద 4 generations నుంచి ఒక పెద్ద బిజినెస్ ఉంటే అది వేరే బాపతి. నువ్వు నిజంగా ఒక పెద్ద సంస్థ ఏర్పరచుకుందాం అనుకుంటే అసలు నీ రూట్ ఇలా ఉండదు. ఓకే, ఎవడు ఏం చేసినా చివరికి ఆ నలుగురితో కూర్చుని 2-4 బీర్లు వేసి మంచి పాప్కార్న్ తింటూ మాట్లాడుకోవడం, చిల్లుగా ఉండడం, ఇదే చూసుకుంటాడు తప్ప ఇంతకు మించి ఏం లేదు. నువ్వు ఎంత పరిగెట్టినా అదే సైకిల్, ఆ సైకిల్ నువ్వు దాటలేవు. మనుషులతో తిరుగుతావు కానీ మనుషులు నమ్మవు. అది నా నమ్మడం కాదులే, నమ్మడం అని కాదు అంటే నమ్మడం కాదులే కానీ, బట్ బై నేచర్ నాది ఏంటంటే తగిలిన దెబ్బలు, నా పాస్ట్లో తగిలిన దెబ్బలు, దానివల్ల నేను ఇలా మారిపోయాను. ఇది వరకు నేను అంటే ఇంత తెలివైనడు కూడా దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగిలాక తెలివైనడు అవుతాడు అంతే. ఎవరైనా దెబ్బలు తగిలాక పెద్ద పెద్ద దెబ్బలే తగిలే నాకు. అంటే డిగ్రీ ఉన్నప్పుడు నా ఫ్రెండ్ గడ వాడు ఉండేవాడు. నా ఫ్రెండ్స్ వాళ్ళందరినీ నమ్మడం, వాళ్ళు అసలు నాది ఎలా ఉండేది అంటే ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉండడం, తిరగడం, వాళ్ళ కోసం ఏదైనా చేయడం, అంటే నాకంటే ఉండకూడదు, వాళ్ళ కోసమే లైఫ్ అది అని ఒక చోట. ఫస్ట్ కంపెనీలో నేను చేసినప్పుడు జాబు, అసలు ఈ కంపెనీయే నా 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 ప్రాణం పెట్టింది, ఇంకా నేను దీనికోసం నేను ఏదైనా చేయాలి అని ఆ కంపెనీ దగ్గర. ఈ 2 కొట్టిన దెబ్బ నేను అన్ని దెబ్బకి రీస్టార్ట్ అయిపోయి బ్రెయిన్ 2013 నుంచి హైదరాబాద్లో కొత్తగా మొదలెట్టాను అనమాట. సో అప్పటి నుంచి నమ్మకపోవడం కాదు, నీకంటూ ఒక సెల్ఫ్ వాల్యూ ఉంటుంది, దాన్ని పోగొట్టుకోకు. కంపెనీ నీకు జీతం ఇస్తుంది, నువ్వు అంత ఊడికి చెయ్యి, స్లేవ్ అయిపో. నువ్వు కేజీఎఫ్ సినిమాలో కూలీలు అవ్వకు. ఎందుకు ఫ్రెండ్స్ తక్కువ? ఫ్రెండ్స్ ఉన్నారు, నేను అందరినీ మెయింటైన్ చేస్తాను. కాకపోతే ఈ ఫ్రెండ్స్ గ్రూప్ గురించి ఆ ఫ్రెండ్స్ గ్రూప్ చెప్పను, ఆ ఫ్రెండ్స్ గ్రూప్ నుంచి ఈ ఫ్రెండ్స్ గ్రూప్ చెప్పను. విన్నారా? మీకు కావాల్సిన ఆన్సర్ వచ్చిందా? ఏంటది? ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ గ్రూప్ గురించి వాళ్ళ గ్రూప్ చెప్పు, వాళ్ళ గ్రూప్ గురించి ఈ గ్రూప్ చెప్పు. ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పకూడదు? అనవసరమైన కాంప్లికేషన్స్ కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను నీ గ్రూప్ కి కాంప్లికేటెడ్ ఫ్రెండ్సా? కాంప్లికేటెడ్ ఫ్రెండ్స్ కాదు, చెప్తాను నీకు ఎలా చెప్తాను చూడు. ఇప్పుడు నీ గ్రూప్ అంతా పుస్తకాలు చదివే గ్రూప్, నువ్వు దానికి జెల్ అయ్యావు. ఇంకో గ్రూప్ అంతా మంచి పార్టీ ఫ్రీక్స్, నువ్వు దానికి కనెక్ట్ అయ్యావు. ఇప్పుడు ఇద్దరిని కలుపుతానంటే మధ్యలో నువ్వు నలిగిపోతావు. అటు ఇటు జస్టిఫై చేయలేవు, ఇటు అటు జస్టిఫై చేయలేవు. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు, 2 పడవల మీద ఎప్పుడు కాలు ఎక్కువ. ఈ పడవ మీద ఉండు, ఈ పడవ మీద ఉండు, ఆ పడవ మీద ఉండు, అంతే. ఫ్రెండ్స్ అంటే స్కూల్ అలాగ ఉండడం కూడా కొన్ని ఫ్రెండ్స్ ప్రాబ్లం కదా. నాకు ఉండేది స్కూల్ ఫ్రెండ్స్ కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, నాకు స్కూల్ ఫ్రెండ్స్ లేరు, కాలేజ్ ఫ్రెండ్స్ లేరు. ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. అంటే ఎందుకు అంటే నేను డిగ్రీ నుంచి ఓపెన్ యూనివర్సిటీ చదువుకున్నాను. సో నాకు 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ ఫారెన్ వెళ్ళిపోయారు, వాళ్ళ కలిసి ఇదే ఉండదు. డిగ్రీ అంతా నేను ఉద్యోగం చేస్తూ చదువుకున్నాను. సో నాకు ఆఫీస్ ఫ్రెండ్స్ ఎక్కువ, అంతే. ఆఫీస్లో వాట్సాప్ గ్రూప్లో ఆ ఫ్రెండ్స్ ఎక్కువ. ఇప్పుడు విజయవాడ వెళ్తే నా పాత ఆఫీస్ ఫ్రెండ్స్, వాళ్ళని కలిసేస్తాను, అయిపోతుంది. ఏంట్రా పరిస్థితి బాబాయ్, ఏంట్రా పరిస్థితి అవి, అంతే. హైదరాబాద్లో ఏ కంపెనీతో పనిచేసినా వాళ్ళకి స్టిల్ ఇప్పటికీ అందరిలో టచ్లో ఉంటాను. వర్క్ పరంగా కలుద్దాం, అంతే. పూరి జగన్నాథ్ చెప్పినట్టు తాగడానికి కలవద్దు, కలిసినప్పుడు తాగు, ఆ టైప్ నాది. ఆర్జేగా రిజైన్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబర్ అవుదాం అనుకున్నాం. మళ్ళీ ఆ రిజైన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి రీజన్ లేదు. 2013లో నేను ఆర్జే అవ్వలేదు. 2013లో హైదరాబాద్లో వచ్చి ఒక స్టేషన్స్కి ప్రొడ్యూసర్గా మారాను. దాని తర్వాత నేను ఒక మ్యూజిక్ యాప్కి ఎడిటర్గా అయ్యాను. దాని తర్వాత ఆ ఎడిటర్గా చేస్తూనే యూట్యూబర్ అవుదాం అని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఆర్జేకి రిజిగ్నేషన్ ఇచ్చేసి వెళ్ళి యూట్యూబ్లో ఛానల్లో యూట్యూబర్ జాయిన్ అవుదాం అనుకున్నావుగా. అది ఎందుకు వెనక్కి వెళ్ళాను అంటే, నేను చెప్తాను. నాకు సెంటిమెంట్ ఒకటి, నేను జనరల్గా సెంటిమెంట్స్ నమ్మనులే కానీ, కానీ నాకు అది ప్రూవ్ అయింది అనుకో, నేను ఖచ్చితంగా నమ్మి తీరుతా. రేడియో జాకీగా మానేసిన ఎవ్వరూ మళ్ళీ వెనక్కి వచ్చి రేడియో జాకీ అవ్వలేదు. రేడియో తీసుకోదు, అది నా మూఢనమ్మకం. నువ్వు మూఢనమ్మకం మీతో ఏదో అనుకో, ఒకసారి రేడియో జాకీ బయట మళ్ళీ వెనక్కి అవ్వలేదు, తీసుకోరు, ఎవరు అవ్వలేదు, సీనియర్స్ ఎవరు అవ్వలేదు. ఎందుకంటే రేడియో ఎవ్రీ 3 నెలలకి 6 నెలలకి మారిపోతూ ఉంటుంది అనమాట. సో నువ్వు ఆ పేజ్ని అందుకోవడం కష్టం. కానీ నాకు
రేడియో నాకు మళ్ళీ నన్ను తీసుకుంది 2020లో తీసుకుంది అనమాట. అలా నడుస్తుంది, జర్నీ నడుస్తుంది. ఎక్కడో కొన్ని ఈక్వేషన్స్ గట్టిగా అవ్వలేదు. సరే యూట్యూబర్ అవుదాం కదా, వెళ్దాం కదా అని అనుకుని లాస్ట్ మినిట్లో ఎక్కడో నీకు ప్రతి ఒక్కరికి ఇన్స్టింక్ట్ కొడుతూ ఉంటుంది కదా, నువ్వు ఇక్కడ బయటికి వెళ్ళావంటే దెబ్బ అయిపోయావంటే మళ్ళీ దెబ్బ అయిపోతావు, కష్టం అయిపోతుందేమో అని చెప్పి ఓ పని చేద్దాం, ఒక చిన్న ట్రైల్ వేద్దాం. మా నా ఫ్రెండ్ చైతన్య సలహా ఇచ్చారు, ఓ పని చేయి, ఇలా కూడా ట్రై చేయొచ్చు కదా అన్నాడు. ట్రై చేశాను, ఇటు చేస్తూ చేసుకోవచ్చు కదా, అది బాగుంది కదా అనిపించింది, చేసుకున్నాను. ఆ చేయడం ఇన్స్టాగ్రామ్ మీద పెట్టాను. అప్పటి నుంచి మొదలైంది. లైక్ అలా ఇప్పుడు అవసరమే రాకుండా పోయింది. ఇప్పుడు ఇంకా ఏదొస్తే చేసుకుంటూ ముందుకెళ్ళిపోదాం అన్న ఇదిలో ఉన్నాను అంతే. సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు సియా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.